ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, మీరెక్కడున్నా క్షేమంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను సురక్షితంగా ఉండాలని, మీరు చేయుచున్న ప్రతి పనిలో దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో అనుచున్న మాట, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు కూడా దోణి ఎక్కి వారు ప్రయాణము చేస్తూ సముద్రం మీద వెళుచున్నప్పుడు ఆ సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడినప్పుడు ఆయన నిద్రించుచుంటారు. ఆ టైంలో ఆయన ఎప్పుడైతే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిద్రిస్తుండగా శిష్యులు ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలను చూసి ఆ తుఫాన్లు చూసి భయపడి వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపవా అని అడిగారు. అక్కడ వాళ్ళు వారి యొక్క భయము కొలది యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపవా అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే లేచి ఆ సముద్రం మీద లేచినటువంటి ఆ అలలను సముద్రమును లేచినటువంటి ఆ తుఫాన్ను గాలిని గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ శిష్యులు ఆ సముద్రం మీద ఉన్నటువంటి గాలిని చూసి భయపడ్డారు, సముద్రమును చూసి భయపడ్డారు, అలాగే తుఫాను చూసి భయపడ్డారు. శిష్యులు భయపడుచున్నారని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిన వెంటనే ఆ దేవుడు ఆ సముద్రాన్ని గద్దించాడు. గాలిని గద్దించినప్పుడు అవి నిమ్మలమాయెను. అలాగే నీ జీవితంలో కూడా ఏ యొక్క శోధన చూసి భయపడుతున్నావు, ఏ సమస్యను చూసి భయపడుతున్నావు, సమస్యను చూసి భయపడుతున్నావా? కష్టాలు, బాధలు, దుఃఖము, అలాగే నిందలు, అవమానాలు, హేళనాస్పదము, వీటినన్నిటిని చూసి భయపడుచున్నావా? యేసయ్య నీలో ఉంటే నీలో ఉన్నటువంటి ప్రతి భయానికి దేవుడు విడుదల చేస్తాడు. ప్రతి భయమును దేవుడు ఈ ఉదయకాల సమయంలో గద్దించనయ్యున్నాడు. అప్పుల బాధ నుంచి భయపడుచున్నావా? శ్రమలు గుండా భయపడుచున్నావా? నీ యొక్క జీవితము ఏమవుతుందో, జీవితము సెటిల్మెంట్ లేదని భయపడుచున్నావా? ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుచున్నావో ఈరోజు నీ జీవితంలో ఏ యొక్క భయము, ఆందోళన, మరణ భయము, వ్యాధి భయము, శ్రమల భయము, ఇవన్నీ నిరుత్సాహ భయము, ఇవన్నీ ఉన్నాయా? వాటినన్నిటినీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో గద్దించనయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాను. దేన్ని చూసి భయపడకండి, ఎందుకంటే నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, సమస్యలను గద్దించే దేవుడు, సమస్యలను విడిపించే దేవుడు, వ్యాధుల నుంచి స్వస్థత కలగ చేసే దేవుడు. కాబట్టి దేన్ని చూసి భయపడకండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అవిశ్వాసముతో ఉండకుండా విశ్వాస సహితమైన జీవితంలో ప్రతి శ్రమను, కష్టాన్ని, నిందలని, అవమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి దేవుడు నీకు శక్తిని, ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నానయ్యా. ఈ యొక్క ప్రార్థన నా తండ్రి అనేక మందికి రీచ్ అవుటకు కృపను దయచేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది నా తండ్రి ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వినబోతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు. ఎందుకు
ఎందుకు భయపడుచున్నారు అని మీరు సెలవిచ్చి మా ప్రభువా, మీరు అని మా ప్రభువా ఆయా గాలిని సముద్రమును గద్దింపగా అవి నిమ్మలమాయనని మీరు సెలవిచ్చారయ్యా. అయా నీ ప్రియ బిడ్డ జీవితంలో నా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏ కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఆయా పేదరికము, దారిద్రము, ఆయా దరిద్రత మా ప్రభువా వేటి ద్వారా నా తండ్రి వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మత చేత నా తండ్రి బాధపడుచున్నారో, భయపడుచున్నారో ఆయా వాటినన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో వారికి విడుదల అవునుగాక మా ప్రభువా. నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని నీ ప్రియ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వివాహము కాని వారికి వివాహం దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయమని అడుగుచున్నాను. జాబు లేని వారికి జాబు దయచేయమని అడుగుచున్నానయా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా దేవా ఏ యొక్క భయము చేత బాధపడుచున్నారో, ఏ నిరుత్సాహముతో ఉన్నారో మా ప్రభువా, ఆయా ఏ యొక్క ఆందోళనతో ఉన్నారో వారి జీవితంలో నా తండ్రి ఏ భయము వెంటాడుచున్నదో మా ప్రభువా, ప్రతి ఒక్క భయము నుంచి యేసుక్రీస్తు నామములో నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా యేసు నామములో విడుదలవునుగాక నా తండ్రి. వారికి రక్షణ, సమాధానము, ఆయా నెమ్మదిని దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా స్తోత్రం నాయన. శిష్యులని ఏ విధముగా మీరు నా తండ్రి ఆయా భయపడొద్దని చెప్పారో మా ప్రభువా, ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆయా భయపడుచున్న ప్రతి ఆయా దేవా భయాన్ని కలగచేయుచున్న దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. నీ బిడ్డలకి నా తండ్రి ధైర్యాన్ని, నెమ్మదిని, శక్తిని, ఆయా దేవా సామర్థ్యాన్ని, దేవా సమస్తమును మీరు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలు, వారి జీవితాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.